నమస్తే అండి. రైజింగ్ ఈస్ట్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు. ఇది టోటల్‌గా 14.5 ఎకర్‌లో ఉంటది. విల్లా ప్రాజెక్ట్ ఇది. మీకు ఇది ఉప్పల్ నుండి గట్కేసర్ వెళ్ళే రోడ్‌లో పోచారం సెంటర్ నుంచి రైట్ సైడ్‌కి జోడిమెట్ల రోడ్డుకి ఉంటదండి ఇది. అనురాగ్ యూనివర్సిటీ నుంచి 200 మీటర్స్‌లో ఉంటది ఇది. ఇది 14.5 ఎకర్స్‌లో ఉంటదండి విల్లా ప్రాజెక్ట్ ఇది. మీకు ఇందులో డూప్లెక్స్ అండ్ త్రిప్లెక్స్ విల్లాస్ ఉంటాయండి. ఈ డూప్లెక్స్ అండ్ త్రిప్లెక్స్ విల్లాస్‌లో టోటల్‌గా 70% డూప్లెక్సే ఉంటాయి. 30% త్రిప్లెక్స్ విల్లాస్ ఉంటాయి. ఇందులో 23,000 ఎస్ఎఫ్టీల క్లబ్ హౌస్ ఉంటుంది. ఈ క్లబ్ హౌస్లో జిమ్ ఉంటుంది, స్పా, సెలూన్, క్యాఫ్టేరియా, బ్యాంకెట్ హాలు, సూపర్ మార్కెట్, లైబ్రరీ, ఫార్మసీ, డాక్టర్ ఆన్ కాల్ రూము, ఇంకా అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి క్రికెట్ నెట్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్, యోగా, మెడిటేషన్ ల్యాండ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ లొకేషన్ అంతా విల్లా ప్రాజెక్ట్ అండి. మీకు 147 విల్లాస్ టోటల్గా మీకు కనబడుతూ ఉంటాయి. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. మెయిన్ రోడ్స్ అన్నీ 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. మీకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఇది సెంట్రల్ పార్క్ అండి. ఇది 2585 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ హాఫ్ ఎకర్లో ఉంటుంది పార్క్ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఇక్కడ కనపడుతుంది యాంఫీ థియేటర్, ఇది స్టేజ్, ఇదంతా ల్యాండ్ ఏరియా. ఈ స్టేజ్ ముందంతా మీరు చిన్న ఒక ఫంక్షన్ చేసుకోవడానికి స్పేస్ ఉంటుంది. మీకంతా ఆ పార్క్ చుట్టుపక్కల మొత్తం మీకు వాకింగ్ ట్రాక్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. మీకు టోటల్గా ఈ పార్క్ మొత్తం మిడిల్, ఈ గేటెడ్ కమ్యూనిటీకి, విల్లా గేటెడ్ కమ్యూనిటీ మిడిల్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఆపోజిట్లో ఇటు సైడ్ రైట్ సైడు 464 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ ఉంటాయి. ఆ బ్యాక్ సైడు 239 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ ఉంటాయి. ఈ సైడ్ రైట్ సైడ్కి వచ్చేసి 232 ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ ఉంటాయి. ఆపోజిట్లో ఇక్కడ కనపడుతున్న 208 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ ఉంటాయి. టోటల్గా మిడిల్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. ఓకే అండి, ఈరోజు మనం 289 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ విల్లా గురించి, మనం డూప్లెక్స్ విల్లా గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మనకు బిల్డప్ ఏరియా వచ్చేసి 3,208 స్క్వేర్ యార్డ్స్లో మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది డూప్లెక్స్ విల్లా. మీకు మనకు ఎంట్రన్స్ ఏరియా ఇది. మీకు రైట్ సైడ్ ఒక కార్ పార్కింగ్ ఉంటుంది, లెఫ్ట్లో మీకు లోపలికి ఎంట్రీ అవుతుంది. సో మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం. ఇదంతా లాంజ్ ఏరియా, ఇది మనకు కనపడుతుందంత లాంజ్ ఏరియా ఇది. ఓకే, ఇది వచ్చేసి మీకు చాలా స్పేసియస్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదంతా ఫ్యామిలీ లాంజ్ ఏరియా. మీకు అక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ సోఫా సెట్ వేసుకొని కూర్చోవచ్చు. మీకు ఇక్కడ రైట్ సైడ్ కనపడుతుందంతా, అక్కడ కనపడుతుంది డైనింగ్ ఏరియా. 15x10 డైమెన్షన్స్తో ఉంటుందండి ఆ స్పేస్. చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇక్కడ ఇది పూజా గది కూడా 5x5 డైమెన్షన్స్ ఉంటుంది. చాలా స్పేసియస్గా ఉంటుంది. మీకు అక్కడ క్యూటన్ కంపెనీ టైల్స్ వేస్తున్నారు. ఈ స్టెప్స్ పక్కన ఉన్నంత స్టోరేజ్ ఏరియా అండి. ఇంట్లో ఏదైనా స్టోరేజ్ ఎక్స్ట్రా ఉంటే అందులో పెట్టుకోవచ్చు. మీకు ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. ఇది రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంటుంది. పేరెంటల్ బెడ్రూమ్ కూడా అనుకోవచ్చు, పేరెంట్స్ అంతా కింద ఉంటారు కాబట్టి. ఈ మీకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 17x11 డైమెన్షన్స్తో వస్తుందండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు 2 వెంటిలేషన్స్ వస్తుంటాయి. వెంటిలేషన్స్కి అంతా యూపీవీసీ విండోస్ యూజ్ చేస్తుంటాం. ఇది ఫస్ట్ ఎంటర్ అవ్వగానే బయటకు వచ్చేసాము. ఇదంతా పూజా గది. ఇది లెఫ్ట్ సైడ్ అంతా కిచెన్. ఇది కిచెన్ వచ్చేసి 13x10 డైమెన్షన్స్తో వస్తుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా స్పేసియస్గా కూడా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనం ఇదంతా లాంజ్ ఏరియా. మనకు కనపడుతుంది మీకు లిఫ్ట్ ప్రొవిజన్. ఓకే అండి, మీకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళంగానే ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇదంతా లాంజ్ ఏరియా వస్తుంది. ఈ లాంజ్ ఏరియా వచ్చేసి 17x19 డైమెన్షన్స్తో వస్తుంది. లివింగ్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా, చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ 17x13 డైమెన్షన్స్తో వస్తుంది. మీకు ప్రతి మాస్టర్ బెడ్రూమ్కి 2 వెంటిలేషన్స్ వస్తాయి. ఇది చాలా స్పేసియస్గా ఉంటుంది. చూడండి, ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇది డ్రెస్సింగ్ ఏరియా
ఇది డ్రెస్సింగ్ ఏరియా, లోపల వాష్రూమ్ ఇది. వాష్రూమ్లో కూడా మీకు యాంటీ స్లిప్పర్ వేస్తారు, టైల్స్ వేస్తారు. ఇదంతా సిట్అవుట్. ఈ సిట్అవుట్ నుంచి మాకు మీకు ఈ గేటెడ్ కమ్యూనిటీ బ్యూటిఫుల్ వ్యూ కనపడుతుంది. ఇదంతా 30 ఫీట్ రోడ్డు, యునానిమస్గా చాలా బాగుంటాయి. 208 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాస్టర్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మీకు 16x12 డైమెన్షన్స్తో వస్తుంది. చాలా బాగుంటుంది ఇది. ఇదంతా మీకు ఇది వాష్రూమ్. ఈ వాష్రూమ్ ముందు మీకు డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. డ్రెస్సింగ్ ఏరియా తర్వాత వాష్రూమ్ వస్తుంది. మనకు వాష్రూమ్లో అంతా సిపి వచ్చేసి కోహిలార్ వాడుతున్నాం. శానిటరీ కూడా కోహిలారే వాడుతున్నాం. చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ మీకు టైల్స్ కనపడినవన్నీ కూటాన్ కంపెనీ టైల్సే యూజ్ చేస్తున్నాం.